బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నెల 29న కీలక సమావేశం నిర్వహించనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై సిడబ్ల్యూసీ సమీక్షించనుంది. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చించనుంది. మహారాష్ట్ర, హర్యానాలో గెలిచేందుకు మంచి అవకాశాలున్న కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడానికి కారణాలపై అగ్రనేతలు విశ్లేషించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి కాంగ్రెస్ కమిటీ భేటీలో అయితే కూడా మరి మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి పాలైన అంశాలపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? 29వ తేదీన కాంగ్రెస్ సమావేశం అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతోంది. మహారాష్ట్ర, హర్యానా ఓటమి తర్వాత తొలిసారి సిడబ్ల్యూసీ కమిటీ అనేది సమావేశం కాబోతోంది. అంటే భవిష్యత్ రాజకీయాలతో పాటు ఈ రెండు రాష్ట్రాలు ఓడిపోవడానికి గల కారణాలేంటి? ఈ సర్వేలన్నీ కూడా హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తున్నట్టు కూడా సర్వే ఎగ్జిట్ పోల్స్ అయితే ఇచ్చాయి. కానీ అక్కడ ఎగ్జిట్ పోల్స్ కౌంటింగ్ ప్రక్రియ జరిగే సమయానికి అక్కడ మొత్తం ఫలితాలు తారుమారైన పరిస్థితి కనిపిస్తోంది. అటు ప్రచార సందర్భంలో కూడా ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర అగ్రనేతలు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో కూడా ఎక్కడికక్కడ భారీగా జనం తరలి వచ్చారు. కాంగ్రెస్ కే అందరూ మద్దతు పలికిన పరిస్థితి కనిపిస్తారు. కానీ ఓటింగ్ ప్రక్రియ అయినప్పటికీ ఓటింగ్ సమయానికి కాంగ్రెస్ ఓట్లు పక్షి అనేది ఫలితాలను బట్టి జరుగుతుంది. దీనికి కంటిన్యూస్ గా మహారాష్ట్రలో గౌరవ పరాజయం కాంగ్రెస్ కానీ మహారాష్ట్ర జరిగాయి. కాంగ్రెస్ అత్యంత తక్కువ స్థానాల్లో సాధించింది. అంటే ఇది గౌరవ పరాజయం అందరూ వర్ణిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల మీద తీవ్రమైన ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్. ఇటు మహారాష్ట్రలో, హర్యానాలో భారీ విజయం సాధిస్తామని కూడా అనుకుంది. కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. అక్కడ ప్రధానంగా ఒకటే మహారాష్ట్రలో వినిపించేది, ఇక్కడ కేడర్ ను నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏదైతే నేతలు వహిస్తున్నారో వారితో మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప కింద స్థాయి కేడర్ ను పిలిచి మాట్లాడడం లేదు. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అనేది ప్రధానంగా ఒక వాదన, ఒక విమర్శ అయితే మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై నెలకొంది. ఈ జన్నిటిపై కూడా సమీక్ష నిర్వహించేందుకు ఈ 29వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్స్, శాశ్వత ఆహ్వానితులు, దీంట్లో ప్రత్యేక ఆహ్వానితులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అంటే గత అనుభవాల నుంచి ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోవాలి అనే దానిపై ప్రధానంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇటు రాహుల్ గాంధీ, మధుసూదన్ ఖర్గే, ఇతర అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. సమావేశంలో పాల్గొన్న సిడబ్ల్యూసీ మెంబర్స్ అందరూ కూడా వారి వారి అభిప్రాయాలు వెల్లడిస్తారు. ఓడిపోవడానికి కారణాలు ఏంటి అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నేతలందరూ కూడా అక్కడ సలహాదారులుగా, అబ్జర్వర్లుగా, కోఆర్డినేషన్ మెంబర్స్ కు కూడా అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరు తగిన వారు పని అయితే వారు చేశారు. కానీ ఓట్లుగా మలచడంలో మాత్రం విఫలమయ్యారు అనేది ఫలితాలను బట్టి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఇంత ఘోరమైన వైఫల్యం చెప్పడానికి గల కారణాలు ఏంటి, ఎక్కడ కోఆర్డినేషన్ మిస్ అయింది, కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్ల, సరైన విధంగా ఇంప్లిమెంటేషన్ సరిగా చేయకపోవడం వలన, ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ వాయిస్ బలంగా వినిపించడంలో విఫలమవడం వల్ల అసలు ఏం జరిగింది అనే దానిపై మాత్రం ఈ 29వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించబోతున్నారు. భవిష్యత్తులో ఎటువంటి తప్పుదాలు చేయకుండా, ఇప్పుడు ఏవైతే తప్పుదాలు చేశారో ఆ తప్పుదాలు ముందు చేయకుండా ఉండే విధంగా కూడా అందరికీ సిడబ్ల్యూసీ మెంబర్స్ ద్వారా ఆ రాష్ట్రాల ఇన్ఛార్జీలకు కానీ, ఆ రాష్ట్ర కీలక నేతలకు కానీ దిశానిర్దేశం చేయనున్నారు. అఖిల. అయితే శివ, ఇప్పుడు అయితే మహారాష్ట్రలో ఓటమి తర్వాత కూడా ఇప్పుడైతే మరి అదే చైతన్యంతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? అండ్ అలాగే కొత్త విధి విధానాలను ఏమన్నా ప్రజలకు వివరించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రైట్, రాజకీయాల్లో గెలుపోవటం అనేది సర్వసాధారణం. అలానే ఓటమిని పట్టుకుని కూర్చుంటే ముందుకు వెళ్ళలేమనేది ప్రధానంగా ఈ కాంగ్రెస్ నేతలే చెప్తూ ఉన్నారు. ఇంకా ఓటమి జరిగిపోయింది. భవిష్యత్తులో జరగాల్సిన వాటిపై దృష్టి సారించాలంటూ కూడా కాంగ్రెస్ నాయకత్వం ఆ రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలకు సూచించడం తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఇటు మహారాష్ట్రకు సంబంధించిన ఓటమిని జీర్ణించుకోలేక దానికి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అధ్యక్షులు నానా పటేల్ కూడా రాజీనామా చేశారు. కానీ దాన్ని ఆ రాజీనామాను కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆమోదించలేదు. అంటే దాన్ని బట్టి మళ్ళా నానా పటేల్ అక్కడ ఇన్ఛార్జ్ గా అధ్యక్షులుగా కొనసాగుతారు. అంటే ఎక్కడ తప్పిదం జరిగింది అనేది మాత్రం ఈ
ఈ సమీక్షను నిర్వహించుకోవాలి. ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నామా లేదా, కేవలం మీటింగ్లు ఉన్నప్పుడు మాత్రమే వస్తున్నామా, ప్రజలకు వెళ్లి పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము అనే అంశాలను అందరూ కూడా చర్చించుకోవాలనేది అగ్ర నాయకత్వం కూడా రాష్ట్రాలకు సంబంధించిన నేతలకు కొన్ని సూచనలు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఓటమి తర్వాత కొంత నైరాశ్యం అయితే కొంతమంది నేతల్లో ఉంది. ఈ నైరాశ్యాన్ని ప్రారంభమయ్యేందుకు, ఉత్సాహంతో ముందుకు వెళ్లేందుకు బీజేపీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఎవరు బాధపడద్దు, భవిష్యత్తులో ఎటువంటి తప్పుదాలు చేయకుండా పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీని అధికారం తీసుకోవడానికి పనిచేయాలని దిశానిర్దేశం చేసేందుకు ఈ సిడబ్ల్యూసీ సమావేశాన్ని కాంగ్రెస్ దగ్గర నాయకత్వం ఏర్పాటు చేసింది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.